హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యలకు. ఈ వీడియో ఏంటి అంటే రీసెంట్గా మా పాపకి అన్నప్రాసన చేసాము. లైక్ 6th మంత్ వచ్చిన 6th డే. సో అన్నప్రాసన ఈవెంట్కి డెకరేషన్ అనేది మేము ఇంట్లోనే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో బిఫోర్ డే నైట్ నేను మా హస్బెండ్ ఇలా డెకరేషన్ అనేది చేసాము. సో మేము ఎలా డెకరేట్ చేసాము అండ్ డెకరేషన్ కోసం ఏమేమి ఐటమ్స్ పర్చేస్ చేసాము, ఎలా చేసుకున్నాము అని చెప్పి ఆ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో మనం ఎలాంటి డెకరేషన్ చేయాలన్నా ఫస్ట్ అండ్ మెయిన్ థింగ్ మనకి కావాల్సింది ఏంటి అంటే బ్యాక్‌డ్రాప్ స్టాండ్. మీరు ఇక్కడ చూస్తే ఈ బ్యాక్‌డ్రాప్ స్టాండ్ ఉంది కదా! ఈ స్టాండ్‌ని నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. అండ్ అలాగే దాంతో పాటు ఈ ప్లెయిన్ వైట్ కర్టెన్. సో ఇవి 2 అమెజాన్ నుంచే తీసుకున్నాను. అండ్ మోస్ట్‌లీ నేను ఇక్కడ యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ అమెజాన్ నుంచే తీసుకున్నాను. ఎందుకు అంటే లైక్ ఇట్ విల్ బీ క్వాలిటీ వైజ్ కొంచెం హై రేటింగ్ ఉంటది. అండ్ ఆల్సో ప్రైస్ వైజ్ కొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. సో అందుకే నేను మోస్ట్‌లీ అమెజాన్ ప్రిఫర్ చేస్తాను. అండ్ నేను ఇక్కడ ఏం చేశాను అంటే అన్నప్రాసన కాబట్టి లైక్ అందులో దిస్ ఈస్ ద ఫస్ట్ అకేషన్ ఆఫ్ హర్. సో కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండాలి అని చెప్పేసి ఇలా నెట్టెడ్ కర్టన్స్ అయితే పర్చేస్ చేశాను. ఇట్స్ ఎ కాంబో ఆఫ్ 4 కర్టన్స్ అనమాట. సో ఈచ్ పీస్ వచ్చి 2 పీసెస్ వచ్చాయి. అండ్ ఇలాగ 4 కర్టన్స్‌ని 1 బై 1 అరేంజ్ చేసుకొని తర్వాత సెట్ చేసుకున్నాం అనమాట. అండ్ అలాగే ఈ కర్టెన్స్‌తో పాటు నేను కాంబో తీసుకున్నానని చెప్పాను కదా! సో వాటిలోనే ఈ హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి. లైక్ కంప్లీట్‌లీ 8 హ్యాంగింగ్స్. సో ఇంకా ఈచ్ కలర్ దగ్గర ఒక్కొక్క హ్యాంగింగ్‌ని ఇలా హ్యాంగ్ చేసేసాము. అండ్ మోస్ట్‌లీ నేను ఈ బ్యాక్‌డ్రాప్ అంతా సెట్ చేయడానికి గుండు సూదులు ఉంటాయి కదా! సో అవి యూజ్ చేశాను. ఆర్ ఎల్స్ వీ కెన్ గో విత్ సేఫ్టీ పిన్స్ ఆల్సో. సో దట్ మనకి పర్ఫెక్షన్ అనేది కొంచెం నీట్‌గా ఉంటుంది. లైక్ పర్ఫెక్ట్‌గా ఎలా కావాలంటే అలాగా సెట్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ ఆ బ్యాక్‌డ్రాప్ అయిపోయిన తర్వాత అండ్ నేను ఇక్కడ లైక్ ప్లకార్డ్స్ లాగా తీసుకున్నాననమాట. లైక్ అన్నప్రాసన ఈవెంట్ కదా! సో లైక్ ఫ్యూ థింగ్స్ సింబలైజింగ్ దట్ ఈవెంట్. సో వీటన్నిటిని ఫస్ట్ గ్లూ వేసి స్టిక్ చేసి అవన్నీ రెడీ చేసుకుంటున్నాను. అండ్ ఇవన్నీ నేను ఈవెంట్ అప్పుడు ఇట్లా ఫ్రంట్ అరేంజ్ చేశాననమాట కింద గ్రౌండ్ మీద. సో ఈ ఐటమ్స్ అన్నీ నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను అండ్ ఫైనల్ అవుట్‌పుట్ డెకరేషన్ ఎలా వచ్చింది ఏంటి ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయాలి. అండ్ నేనేంటి అంటే బిఫోర్ నైట్ ఎందుకు చేస్తున్నానంటే మార్నింగ్ కొంచెం మనకి అదర్ వర్క్స్ తోటి బిజీ ఉంటాం కాబట్టి సో కావాల్సినవన్నీ ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాననమాట. సో దట్ వీ కెన్ డూ ఇట్ క్విక్లీ ఇన్ ద మార్నింగ్. అండ్ మా అత్తయ్య అయితే ఇప్పుడు గులాబ్ జామ్ చేయడం కోసం అని చెప్పి ఆ స్టఫ్ అంతా రెడీ చేస్తుంది. అండ్ మీన్ వైల్ నేనైతే నాకు కావాల్సిన స్టఫ్ అంతా అరేంజ్ చేసుకుంటున్నాను. అండ్ అన్నప్రాసన ఎలా జరిగింది ఏంటి అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. సో స్టే ట్యూన్ ఫర్ దట్. టాటా, బాయ్ బాయ్.